సార్ నమస్తే సార్. మేడం, సగటున మనిషి ఎన్నో రకాల ఆలోచనలు రోజు చేస్తున్నాడు కదా మేడం. ఈ ఆలోచనల ద్వారా అన్ని ప్యారలల్ లైఫ్ సృష్టించబడుతున్నాయి అన్నట్టు రోజు ఇది. వాటిల్లో దేనికైతే ఎనర్జీ ఎక్కువ క్రియేట్ చేస్తున్నా అది వాస్తు రూపంలో దాలుస్తుంది, మిగతావి పడిపోతున్నాయన్నా మేడం, ఇది అర్థమైంది. అవి అలా నడుస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు ఆ, మన మన జీవితాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్నటువంటి ప్యారలల్ లైఫ్స్ లో దీని ఆ లైఫ్లలోకి మనం వెళ్ళాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అవేర్నెస్. ఎప్పుడైతే మనం ఆ సోల్ అవేర్నెస్ ని కోల్పోతామో, అద్భుతమైన జీవితంలో ఉండి కూడా మళ్ళీ మన సోల్ అవేర్నెస్ ని కోల్పోయాం అనుకోండి, ఒక గర్వము, ఒక అహంకారము, ఒకటేదో తెచ్చుకున్నాం మనం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం పడిపోయి మళ్ళీ ఇంకొక లైఫ్ లోకి వచ్చేస్తాం అనమాట. మనం అవేర్నెస్ తోటి ఉన్నంత సేపు ఎక్కడున్నామో మనం అవేర్నెస్ తోటి ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటాం, ఒక్కొక్కసారి మనం కొంతమంది పొలిటికల్ లీడర్స్ ని, వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంతో ఇదిగా మాట్లాడాలి, అన్నీ ఉంటాయి. వన్స్ వాళ్ళకు గెలిచి కాస్త పదవులలోకి వచ్చిన తర్వాత చాలా మారిపోతుంది, ఆ సిచ్యుయేషన్ అంతా మారిపోతుంది కదా. అంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళలో ఒక ఈగో సిస్టమ్స్ మొదలైపోతాయి కదా. ఎప్పుడైతే ఆ ఈగోలోకి వెళ్తామో మనం ఆ సోల్ అవేర్నెస్ ని మనం మర్చిపోతాం అనమాట. ఆ సోల్ అవేర్నెస్ తోటి ఉన్నప్పుడు ఈ పదవి నాకు ఎందుకు వచ్చింది అనే సంగతి తెలిసినప్పుడు దానిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు అనమాట. దానివల్ల గర్వం రాదనమాట. ఏదైనా కానివ్వండి, నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, ఒక ఉద్యోగం చేసే వాళ్ళకైనా లేకపోతే ఎవరైనా కానివ్వండి, అంతవరకు మనము ఏ ఏ భావం వల్ల మనం ఈ పదవిలో ఈ యొక్క సమాంతర జీవితంలోకి వచ్చాం, పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వాట్ ఎవర్ మన లైఫ్ లో మనం ఏ సిచ్యుయేషన్ ఉన్నా సరే అవన్నీ కూడా ప్యారలల్ లైఫ్సే. సో మనం ఎంత అవేర్నెస్ తోటి ఉంటే అంత అవేర్నెస్ తోటి ఆ లైఫ్ లో ఉంటాము. మిగతా లైఫ్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. జస్ట్ దే ఆర్ ఆ లైఫ్స్ ని క్యారెక్టర్స్ అంటాం అనమాట. క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అలా. మనము ఏ క్యారెక్టర్ లో ఎక్కువ శాతం ఉంటున్నామో దట్ డిసైడ్స్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. మనం టార్గెట్ వైపుగా పోయేదాన్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. మిగతా లైఫ్స్ అట్లా ఉంటాయి అంతే. సోల్ వితౌట్ సోల్ ఆ లైఫ్స్ అట్లా ఉంటాయి అంతే. ఓకే. అంటే ఒక మిరాక్యులస్ థింకింగ్ ద్వారా మంచి మంచి ప్యారలల్ లైఫ్ క్రియేట్ చేసుకోవాలి మనం. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే ప్యారలల్ లైఫ్స్ అనేవి ఎట్లా పనిచేస్తుందని ఆ ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ లోనే ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక లేడీ ఉంటది అనమాట, ఆమె పేరు అనిత. మేడం, సో అనిత అని ఒక లేడీ ఉంటది అనమాట. హనుమంతుల వారు చెప్పే స్టోరీనే ఇది. ఇది ఆ బుక్ లో ఉన్న స్టోరీ చెప్తున్నాను. అనిత అని ఒక లేడీ ఉంటది. వాళ్ళు ఆల్రెడీ పెద్ద జమీందారులు ఉంటారనమాట. కానీ కాలక్రమంలో ఆ జమీందారి అంతా పోతది వాళ్ళది. పోయి వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోతుంది అంటే పూట గడవని పరిస్థితికి వస్తారనమాట. పెద్ద బిల్డింగ్ ఉంటది, ఆ జమీందారి ప్యాలెస్ ఉంటది, కానీ వాళ్ళకి పూట గడవడం కష్టంగా ఉంటది అన్నమాట. అలా వాళ్ళ 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 దాన ధర్మాల వల్ల ఏదో వాట్ ఎవర్ వాళ్ళు చితికిపోతారు అనమాట. వాళ్ళ ఆస్తులన్నీ కోర్టు కేసులలో చిక్కుకుపోతాయి. ఇంకా వాళ్ళకు ఏముంటది అనమాట. వాళ్ళు ఒక పాత జమీందారీ కుటుంబానికి సంబంధించిన ఇల్లాలు, ఉండడానికి ఒక పెద్ద భవంతి ఉంటది, కానీ దాంట్లో ఏం పని వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఏముంటది అనమాట వాళ్ళకు. ఆ భవంతిలో కూడా ప్యాలెస్ లో కూడా ఫుడ్ తినడం కష్టం అయిపోతుంటది అనమాట వాళ్ళకి. అంతటి పరిస్థితిలో ఉన్నప్పుడు పాపం ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఇక భర్త ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి ఏదో డబ్బులు తీసుకొస్తుంటాడు. అయితే వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. పుడితే వాడికి పాపము జబ్బు చేస్తుంది. జబ్బు చేసి వాడికి వైద్యం చేపించడానికి ఈ అమ్మాయి ఏదో కాస్త కుస మిగిలిన నగలన్నీ అమ్మేసి వైద్యం చేపించిన బ్రతకడు అనమాట, చనిపోతాడు. ఈ లోపల వాళ్ళ అత్తగారికి వాళ్ళ మరిదికి కూడా జబ్బు చేస్తారు. దానికోసం ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ప్యాలెస్ కాగితాలని ఎవరి దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం చేపిస్తారు. అలా నడుస్తూ ఉంటది, కష్టకాలంలో నడుస్తూ ఉంటది. ఇంతలో ఆమెకి ఇంకొక కొడుకు పుడతాడు అనమాట. సో సరే అని అనుకుంటున్న టైంలో వాడిని పాపం ఆ కష్టాలలోనే పెంచుతుంటది. అబ్బా, ఇంత జమీందారి కుటుంబంలో పుట్టావురా, నీవు నిజంగా అన్ని మంచుకుంటే ఎంత బాగుండేది నీ జీవితం అని బాధపడుతుంటది అనమాట. ఈ లోపల వాళ్ళ హస్బెండ్ కూడా యాక్సిడెంట్ అవుతుంది. అంటే కష్టాలన్నీ కమ్ముకొని వచ్చినట్టు పాపము ఈ అనిత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెట్టు దెబ్బలు తగిలేసరికి ఇంకా ఆమె మైండ్ అంతా నా నా జీవితం, నేను ఒక దురదృష్టవంతురాలిని, ఇంకా నా జీవితానికి
బాగు చేసేటోళ్ళు ఎవరు లేరన్న బాధలు పడిపోతుంది అనమాట. అని ఒక శాపగ్రస్తలాగా మిగిలిపోతుంది అనమాట. ఇక దేవుళ్ళకి ఎందరి మందికో దండాలు పెడుతుంటది కానీ ఏ దేవుడు కూడా ఈమె జీవితాన్ని బాగు చేయడానికి ధైర్యం తెచ్చుకోడు అనమాట. అంటే అన్ని కర్మలన్నిటిని కూడగట్టుకొని వస్తుంది అనమాట. అలాంటి అనితను గురించి హనుమంతుల వారు చెప్తుంటారు. ఈమె గురించి ప్యారలల్ లైఫ్స్ గురించి చెప్తుంటాడు అనమాట. చెప్పి వీళ్ళందరినీ ఈ అమ్మాయి తన ప్యారలల్ లైఫ్ లోకి వెళ్ళి తన జీవితాన్ని ఎట్లా మంచిగా చేసుకుంటుందో చూద్దాం, ఈమె జీవితాన్ని బాగు చేద్దామని చెప్పి ఒక ప్రయోగం మొదలు పెడతారు ఆయన. ఈ మాతంగులందరినీ కళ్ళు మూసుకొని వాళ్ళ దివ్యచక్షులతోటే చూస్తుంటారు ఈ అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుందా అని. అప్పుడు హనుమంతుల వారు చెప్తారనమాట, ఇప్పుడు మీరందరూ అమ్మాయి జీవితాన్ని ఎలా బాగు చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి, మీ దివ్యచక్షులతో చూడండి అని చెప్పి హనుమంతుల వారు వాడికి పవర్ ఇచ్చేసరికి దివ్యశక్తి చూస్తారు. చూస్తే దాంట్లో ఒక అబ్బాయికి ఆ అమ్మాయి స్టోర్ రూమ్ లో బంగారం ఉన్నదని కనపడుతుంది. బోలెడంత బంగారం ఉంది అని. వెంటనే అబ్బాయి చెప్తాడు, దేవా వాళ్ళ స్టోర్ రూమ్ లో బోల్డంత బంగారం ఉంది, ఆ బంగారం ఆమెకి ఇచ్చేస్తే ఆమె కష్టాలన్నీ తీరిపోతాయి కదా అంటే, అవునా సరే అదే వెళ్ళి ట్రై చేయకు అంటాడు. అని అంటే ఇతడు ఎవరైతే ఈ అబ్బాయి చెప్పాడో ఆ అబ్బాయి ఒక కీటకం అంటే ఒక ఇన్సెక్ట్ లాగా, ఒక ఫ్లయింగ్ ఇన్సెక్ట్ లాగా మారి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె ఆ ప్యాలెస్ లో ఒక చైర్ లో, ఒక పాపం పాతబడ్డ చైర్ లో కూర్చొని ఆమె కూర్చొని ఆ ఫోన్, ఆమె దగ్గర ఒక ఫోన్ ఉంటది అనమాట. ఆ ఫోన్ లో కూర్చొని ఏదో చూస్తూ ఉంటది. చూస్తూ ఉంటే ఆ ఉద్దేశం ఏంటిది, ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటిది, ఈమె దృష్టిని బంగారం వైపు మరల్చాల. అందుకోసం పోయి ఆమె తల చుట్టూ జూయి 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 అని ఒక ఇన్సెక్ట్ లాగా కందిరీగ లాగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే ఆమెకు కోపం వచ్చి షూష్ అని ఎన్నిసార్లు కొడుతుంది, ఎన్నిసార్లు ట్రై చేస్తాడు, అస్సలు ఆమె దృష్టి ఆ స్టోర్ రూమ్ వైపు పడనే పడదనమాట. అప్పుడు ఏమైతుంది, తిరిగి వచ్చేస్తాడు. వచ్చి నా వల్ల కావడం లేదు అని చెప్తే ఇంకొక అమ్మాయి ఉంటది, సరే ఈసారి నువ్వు పోయి ట్రై చెయ్యి అని అంటాడు అనమాట హనుమంతుల వారు. అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆమె మనసును ప్రభావితం చెయ్యాలని ఈమె అట్లా ఈగలాగా దొంగలాగా కాకుండా మెల్లిగా వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, అదృశ్య రూపంలో వెళ్ళి ఆమె స్మార్ట్ ఫోన్ లో ఏవైతే యూట్యూబ్ చూస్తుందో దాంట్లో యూట్యూబ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలను మారుస్తుంది అనమాట. ఆ మార్చడంలో ఏముంటదంటే పాత బట్టలతోటి ఒక కార్పెట్ ని ఎట్లా తయారు చెయ్యొచ్చు అనేది ఉంటది అనమాట యూట్యూబ్. అది అటు తిప్పుతుంది అనమాట ఈ ధ్యాసని. తిప్పేసరికి ఆమె చూస్తుంది, చూసారే మన నేను కూడా చేస్తే అట్లాంటి కార్పెట్ చేసి అమ్ముతే బోలే డబ్బులు వస్తాయి కదా, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఎక్కడున్నాయి పాత బట్టలు, ఎక్కడున్నాయి అంటే స్టోర్ రూమ్ లో ఉంటాయి పాత బట్టలు. అప్పుడు స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ స్టోర్ రూమ్ లో అంత కుప్పలు తప్పలు పడి ఉంటాయి, కుప్పలు ఉంటాయి అనమాట బట్టలన్నీ. ఆ బట్టలలో తనకు కార్పెట్ కు కావాల్సిన బట్టలు ఏమన్నా సరిపోతాయా అని వెతుకుతూ ఆమె దృష్టి అటక మీద పడుతుంది అనమాట. అటక మీద ఒక చెక్క పెట్ట కనపడుతుంది, పెద్దది నగశీలతో చెక్క పెట్టిన చెక్క పెట్టి ఉంటది అనమాట. అది వాళ్ళ జమీందారికి గుర్తుగా ఎప్పుడు వాళ్ళ హాల్లో ఉండేది. కానీ ఇక ఈ కాలక్రమంలో ఈ జమీందారీలు అన్ని పోయి ఇక ఈ యొక్క చెక్క పెట్ట ఒకటి మిగులుతుంది, దాన్ని తీసుకుపోయి అటక మీద పడేస్తారు ఉంటారు స్టోర్ రూమ్ లో. వాళ్ళ ఆయనను దీంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, దీంట్లో అన్ని పాత రాగి పాత్రలు ఉన్నాయి, మా పాత జమీందారీ గుర్తు పాత్రలు ఉన్నాయి అని చెప్తాడు అనమాట. అనేసరికల్లా ఇంకా సరే అప్పుడు పడేసి ఉంటారు దాని మీద అటక మీద. అరే ఆ చెక్క పెట్టెలో కూడా ఏమన్నా ఉండొచ్చు కదా, పాత బట్టలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని దాని కష్టం మీద కింద దింపుతుంది అనమాట. బరువైన చెక్క పెట్టెలు దింపి దానిని ఎట్లా ఓపెన్ చేయాలా అని, ఎందుకంటే బాగా జామ్ అయిపోయి ఉంటాయి అనమాట అవన్నీ. ఓపెన్ చేద్దామని ఆమె ట్రై చేస్తూ ఉంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ చెదలంతా తినేయడం వల్ల ఆ చెక్క పెట్టే లోపలే కనపడుతుంటాయి అనమాట ఏమున్నాయా అనేసి. చెక్క అంతా దీన్ని పాడైపోయి ఉండడం వల్ల లోపల దగదగా మెరుస్తుంటది అనమాట. దగదగా మెరుస్తుంటే ఆమె అనుకుంటది కదా ఇవి రాగి పాత్రలు అనుకుంటుంటది. ఆమె అనుకునే సమయానికి అక్కడ వరకు ఆపేస్తారనమాట ఆ స్టోరీ హనుమంతుల వారు. అప్పుడు వీళ్ళందరూ అంటారు, అమ్మయ్యా ఈమె ఇంకా బంగారం చూసింది, అయిపోయింది, మా కష్టాలన్నీ తీరిపోయినాయని వీళ్ళు రిలాక్స్ అవుతుంటారు అనమాట. ఎందుకంటే ఆ కష్టాలు చూసి వీళ్ళకే యాష్టపడుతుంటది మాతంగులకు ఇన్ని కష్టాలు. సో సారీ మేడం. ఓకే, అయితే అమ్మయ్య ఈమె కష్టాలన్నీ తీరిపోయినాయి, ఇంకా బంగారం దొరికింది అనుకొని అమ్మయ్య దేవా ఇంకా ఈమెకు బంగారం దొరికిందంటే ఆగండి ఇంకా టెన్షన్ పడకండి, ఆగండి ఇంకా ఆమె ఇంకొక ప్యారలల్ లైఫ్ వస్తుంది అక్కడ అని అనుకుంటారు అనమాట.
అని చెప్తారు హనుమంతుల వారు. అప్పుడు ఆమెకి ఏంటి ఇంకొక దృశ్యం వస్తుంది అక్కడ. ఇంకో ప్యారలల్ లైఫ్ లో ఈ ఒక లైఫ్ లో అనిత బంగారం చూడబోతుంటది. ఇంకొక లైఫ్ లో అనిత ఏం చేస్తుందంటే కార్పెట్ నే కొట్టాలని, కార్పెట్ మీదనే ధ్యాసతోటి ఆమె కార్పెట్ కావాల్సిన పాత బట్టలని ఎతుకుతూ ఉంటది అనమాట. ఆమెకి బంగారు పెట్ట వైపు ఆమె దృష్టి పోదు, అది అటక మీదనే ఉంటది. ఇదనమాట. అంటే ఒక జీవితంలో అనితనేమో బంగారం ఉన్న పెట్టెను కిందికి దించుకొని రెడీగా ఉంటది. ఇంకొక జీవితంలో పక్కనే ఉన్న అనిత ఇంకా ఏడ్చుకుంటా తన దురదృష్టానికి బాధపడుకుంటా ఇంకా పాత బట్టలలోనే ఉంటదన్నమాట. అంటే ఇక్కడ ఆమె బాగుపడదాము అని అనుకున్న అనితకేమో బంగారం కనబడబోతుంటది. ఇక్కడ ఏడ్చుకుంటూ ఇంకా నా దరిద్రం ఇట్లనే ఉంది, నా దురదృష్టం ఇట్లనే ఉంది, అది దాన్ని ఏడ్చుకుంటున్న అనితకేమో పాత బట్టలలోనే ఉండిపోతుంది. రెండు జీవితాలు అక్కడ కనపడుతుంటాయి అనమాట వాళ్ళకు ఆ మాతంగులో. ఏ జీవితం సెలెక్ట్ చేసుకుంటుందా అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడిపోతా ఉంటే హనుమంతుల వారు చెప్తారు, ఇంకా చూడండి ఇంకా కొన్ని జీవితాలు ఉన్నాయి, ఇంకా ఆమె ఏం చేస్తుందో చూడండి అని చెప్తారు అనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ చూస్తారు. చూసేసరికి అనిత ఏం చేస్తుందంటే అరే టైం అయిపోతుంది, సాయంత్రం వంట చేయడానికి సరుకులు లేవు, ముందు నేను వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టుకొస్తాను అని చెప్పి చూసుకుంటే ఒక 500 నోట్ మాత్రమే ఉంటది ఆమె దగ్గర. సరే 500 నోటుకు సరిపడా నేను తెస్తాను అనుకొని ఆమె షాప్కి వెళ్తుంది అనమాట, సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అసలు ఆమె పాత చీర పాపం తెగిపోయిన చెప్పులు తొడుక్కొని మెల్లిగా కష్టపడి సూపర్ మార్కెట్కి వెళ్తుంది. వెళ్ళి లోపలికి పోతూ బిక్కు బిక్కు అనుకుంటూనే పోతుంది అనమాట. ఎందుకంటే నా డ్రెస్సింగ్ చూసి ఎవరేమనుకుంటారు, నవ్వుతారేమో. ఎందుకంటే ఆమె మీద ఆమెకు సెల్ఫ్ పిటి అనమాట. పాపం ఆమె చాలా చిన్నగా చూసుకుంటూ ఉంటది. కానీ అక్కడ అసలు ఎవరికి బట్టు ఉండదు, ఎందుకంటే ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవ్వరు మన గురించి ఏం అనుకోరు, మన గురించి మనం అనుకున్నదే కౌంట్ అవుతుంది అక్కడ. మన గురించి నేను ఎందుకంటే ఇక్కడ అనితనే బాధపడుతుంటది కాబట్టే ఆమె తన ఆత్మకు దూరం అయిపోతుంటది అనమాట. ఎప్పుడైతే బాధ సెల్ఫ్ పిటీలో ఉంటామో మనం మన సోల్ కు దూరం అయిపోతాం అనమాట. సో ఇక్కడ కూడా అనిత అట్లాగే అయిపోయి సరే అట్లనే లోపలికి వెళ్తుంది. వెళ్ళి మెల్లిగా చూస్తుంటే అక్కడ ఒక ప్రకటన ఉంటది అనమాట. ఏంటంటే 500 రూపాయల సరుకులు కొంటే 1 కిలో షుగర్ ఫ్రీ అని ఉంటది. కిలో షుగర్ ఫ్రీ వస్తుందంటే అది ఒక గొప్ప శుభవార్తే కదా. అమ్మయ్య అనుకొని గబగబా 450 రూపాయల సరుకులు తీసుకుంటది. బాస్కెట్లు వేసుకున్న తర్వాత ఇంకా 50 రూపాయలకి ఏమొస్తుందా అని ఎతుకుతూ ఉంటది అనమాట. పప్పులు గిప్పులు అన్ని చేతులు ఇట్లా పట్టుకొని ఎతుకుతూ ఉంటది. ఇంతలో వెనక నుంచి ఎవరో తనను చూస్తున్నారు, ఎవరో గమనిస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట ఆమెకు. అసలు గమనించినట్టు ఆమెకు భ్రమ కలగజేసింది హనుమంతుల వారే అనమాట. అనేసి ఎవరా అనే సడన్ వెనకకి దిగి చూస్తుంది, ఎవరు ఉండరు. ఓకే అనుకొని మళ్ళీ చూస్తుంటే మళ్ళా ముందు నుంచి ఇంకెవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరబ్బా నన్ను ఫాలో చేస్తున్నారని ఒక్కసారి ఆమె భయంతో, అప్పటి వరకేమో బాధ, ఏడుపు, జాలి, భయం, ఇన్ని అవలక్షణాలని తోడైనాక ఎట్లుంటది ఆమె పరిస్థితి. ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోదామని సడన్ గా అడిగేపోయేసరికి ఆ తెగిపోయిన చెప్పు మీద ఈమె ఇంకొక అడుగు పడి ముందుకు తూలిపడి ఆమె చేతిలో ఉన్న పప్పులు ఉప్పులన్నీ కింద పడి మొత్తం పగిలిపోయి సూపర్ మార్కెట్ అంతా పరుచుకుంటాయి అనమాట. అంటే ఇంకా చూడండి ఎంత వర్స్ట్ అవుతుందో సిచ్యుయేషన్ ఆమెకు. అలాంటి టైంలో అదంతా చూసి ఒక్కసారి అంటే ఈ డబ్బులన్నీ నేలపాలైపోయినాయి, మరి 500 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి కదా. దానికి తోడు ఇంత దరిద్రం జరిగేసరికి అంత సూపర్ మార్కెట్ వాళ్ళంతా ఏమనుకుంటారు అనేటువంటి ఒక అవమాన భారం, వీటన్నిటికీ కలిపి ఆమె షాక్ అయిపోతుంది అనమాట. ఆ ఒక్క షాక్ చాలు, ఇమ్మీడియట్ గా షాక్ అంటే ఆ మైండ్ అంటే అంటే షాక్ లో ఉండిపోయి ఇట్లా టన్ అయిపోతుంది అనమాట. ఆమె అయిపోయిన సమయంలో ఆమెలోంచి ఒక్కసారిగా ఆత్మ ఇట్లా వెళ్ళిపోదామని బయటకు వచ్చేస్తుంటది అనమాట. అంటే మనం ఎప్పుడైనా షాక్ గురైనప్పుడు మనలోంచి ఆత్మ వెళ్ళిపోతుంటది అనమాట బయటికి. ఆ వెళ్ళిపోయే సమయంలో హనుమంతుల వారు ఏం చేస్తారంటే చక్కగా తీసుకెళ్లి ఆ ఆత్మని ఇంకొక బెటర్ సమాంతర జీవితంలో పెట్టేస్తారనమాట. ఆ సమాంతర జీవితంలో ఏం జరుగుతూ ఉంటదంటే అక్కడ మళ్ళీ ఇంకొక సమాంతర జీవితం, ఈ రెండు అయిపోయినాయి పక్కన, రెండేంటి 3. ఒకటేమో పాత బట్టలలో కూర్చున్న అనిత, ఇంకోటేమో బంగారపు డబ్బా చూసిన అనిత, ఇంకొక జీవితంలో సూపర్ మార్కెట్ లో పడిపోయిన అనిత, ఇంకొక జీవితంలో అదే సూపర్ మార్కెట్ లో ఉంటది అనిత. కానీ ఆమె కాళ్ళకి తెగిపోయిన చెప్పులు ఉండవు, ఎందుకంటే ఆమె పొద్దున్నే డైరెక్ట్ గుడికి వెళ్ళి గుడి నుంచి డైరెక్ట్ సూపర్ మార్కెట్ కి వచ్చింది కాబట్టి చెప్పులు వేసుకోకుండా వస్తుంది అనమాట.
సో ఆమె 500 రూపాయలకు సరిపడా సరుకులు తీసుకుంటూ ఉండే సమయంలో ఫోన్ వస్తుంది ఆమెకి. ఫోన్ లో వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతుంటాడు అనమాట. ఏమని అంటే, మన దాయాదులు మన మీద వేసినటువంటి ఆస్తి దావాలో మనం గెలిచాము, నేనే గెలిచా, ఇప్పుడు మనకు గోల్డంత ఆస్తి కలిసి వచ్చింది, ఇంకా మన అప్పులన్నీ తీరిపోతాయి, ఇంకా మనకి ఇదంతా హ్యాపీ అని చెప్పి ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను సూపర్ మార్కెట్ లో ఉన్నా అంటే, ఉండు నేను అక్కడికే వస్తున్నా, ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని వద్దాము అని చెప్తాడన్నమాట. అట్లా ఇంకా నెక్స్ట్ ఆమె ఆ సమాంతర జీవితంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏ సమాంతర జీవితం? వాళ్ళ ఆస్తి కలిసి వచ్చిన సమాంతర జీవితం. బంగారం ఇట్లానే ఉంటది స్టోర్ రూమ్ లో, మళ్ళా పైనుంచి ఆస్తి కలిసి వచ్చిన సమాంతర జీవితం. అంటే ఎలాంటి జీవితాన్నైనా సెలెక్ట్ చేసుకోవడానికి చుట్టూ ఉన్న సమాంతర. అంటే ఆమె మార్నింగ్ టెంపుల్ కు పోయి వచ్చేసరికి ఆమె మనసు కొంత ప్రశాంతత చెంది ఉంటది అనమాట. ఆ ప్రశాంతత చెందిన సమయంలో ఆమె లోపల ఆత్మ రిలాక్స్ అవుతూ ఉన్న సమయంలో ఏదో గత జన్మకు సంబంధించిన ఒక గుడ్ ఫలితాన్ని తీసుకొచ్చి ఆ హస్బెండ్ దాన్ని గెలవడము, అలా అంటే అదంతా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటది అన్నమాట. ఆ స్టోరీ చదువుతుంటే మన కళ్ళ ముందే ఒక్కొక్క సీన్ మారిపోతున్నట్టు చాలా తమాషాగా ఉంటది, బాగుంటది. అండ్ మనం కూడా మన జీవితంలో ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు అని చెప్పి తెలుసుకుంటాం అనమాట. అయితే అక్కడ వాళ్ళు అడుగుతారనమాట, మరి హనుమంతుల వారిని, దేవా మరి ఈమె సమాంతర జీవితంలోకి వెళ్ళి జీవిస్తుంది కదా, మరి ఖాళీ చేసిన పాత్రలన్నీ ఏమైతాయి, అవి అట్లనే ఉంటాయా అంటే, ఈ పాత బట్టలలో కూర్చొని ఏడుస్తున్నాము ఉంటది కదా, ఆ ఏడుపుకి ఏడుపు అందరూ వేరే లో ఎనర్జీ సోర్స్ అన్ని వచ్చి చేరి ఇంకా ఏడ్చి ఇంకా ఆమె ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాయన్నమాట. ఆ బంగారం చూసిన ఆత్మ చూడదు కదా, ఆమె చూడదు, మనకు కనపడుతుంది ఆమెకు బంగారం ఉన్నదని. ఆమె ఏం చేస్తుంది, మళ్ళా తీసి ఎందుకులే పాత అంటే పూర్వీకుల పాత్రలను మనం ఎందుకు అమ్మాలి, తీసి మళ్ళీ అటక మీద పెట్టేద్దామని అటక మీద పెట్టేస్తుంది అనమాట. అంటే ఎప్పటికీ చూడలేదన్నమాట ఆమె దాంట్లో ఉన్న బంగారాన్ని. ఏ ఏ జీవితంలోకి వెళ్ళింది అంటే ఆస్తి కలిసి వచ్చిన జీవితంలోకి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మరి నీకు ఎంతవరకు అర్థమైందో, చాలా చదవగా నాకు బాగుంది మేడం. బాగుంది మేడం. ఇప్పుడు ఇంకొక డౌట్ దీని ద్వారా, ఇప్పుడు అనిత భౌతికంగా ఎక్కడ ఉంది, మరి ప్యారలల్ లైఫ్ లో ఎక్కడ ఉంది? నాలుగు జీవితాలు చెప్పారు మేడం. ఇప్పుడు మీ వాయిస్ వినపడట్లేదు నాకు మేడం. ఇప్పుడు 4 రూపాల్లో అనితను చూసాము మనం. ఎట్ సేమ్ టైం 4 రూపాల్లో అనితను మనము ఆ జీవితాన్ని గమనించాం మనం. ఇప్పుడు ఈ 4 జీవితాల్లో అనిత ఫిజికల్ గా ఎక్కడ ఉంది, ప్యారలల్ లైఫ్స్ లో ఎక్కడెక్కడ ఉంది? అదే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. మనము దేంట్లో అయితే స్టిక్ అయి ఉంటామో, ఇప్పుడు అనిత ఫస్ట్ నుంచి ఏమనుకుంది, నాకు ఈ కష్టాలన్నీ తీరిపోతే బాగుండు అనుకుంది కదా. కష్టాలు తీరిపోయిన దాంట్లో ఆత్మ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ పరంగా మనం జీవిస్తున్నామంటే ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు ఆనందంగానే ఉండడం ఆత్మకున్న లక్షణం. సిచ్యుయేషన్ ఏదైనా కానివ్వండి, దాంట్లోంచి అనుభవం తీసుకుంటది, ఆనందంగా ఉంటది, అది ఆత్మ లక్షణం అనమాట. అందుకే గొప్ప గొప్ప ఆత్మస్వరూపులు యోగీశ్వరులను చూస్తే మనకు తెలుస్తుంది. కృష్ణుడు ఉన్నాడు, యోగీశ్వరుడు, గొప్ప యోగీశ్వరుడు, ఎప్పుడు ఆత్మపరంగానే జీవించాడు. కాబట్టి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు అవమానం చేసినా, నువ్వు దొంగవన్నా, నువ్వు అదన్నా ఇదన్నా, ఎప్పుడు కూడా అవి టుక్ యాజ్ అ ఛాలెంజ్ కదా. ఎంత ఆనందంగా ఉన్నాడు, ప్రతి దాంట్లోంచి కూడా ఆయన ఇదయ్యాడు కదా. అంటే ఆత్మ స్వరూపం లాగా మనం ఉన్నప్పుడు ప్రతిదీ ఆనందంగా ఎక్కడ ఉండమో అక్కడ సిక్కాన్ అయిపోయి ఉంటుంది అనమాట ఆత్మ. అంటే ఫిజికల్ గా ఎక్కడైనా ఫిజికలే, ప్రతి సమాంతర జీవితం ఫిజికల్ గానే ఉంటాం మనం. ఓన్లీ మన ఆత్మనే షిఫ్ట్ అవుతూ ఉంటది అనమాట, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. అదే అనిత రూపమేం మారదు, కాకపోతే బెటర్ బట్టలు వస్తేమో బెటర్ పొజిషన్లు ఉంటది, బెటర్ గా ఆమె ఆలోచించగలుగుతుంది. బట్ ఫిజికల్ గా అదే అనిత అక్కడ ఉంటది, అదే అనిత ఇక్కడ ఏడ్చుకుంటూ ఉంటది, అక్కడే అదే అనిత బాధపడుకుంటూ ఉంటది. అన్ని అనితలు ఉంటాయి సార్ అక్కడ. అదే కదా సమాంతర లైఫ్లలో ఉంటాయి, శరీరాలు అనేవి ఉంటాయి. దేంట్లో ఆత్మ ఉంటే ఆ లైఫ్ ఫ్లరిష్ అవుతూ ఉంటది అనమాట. ఓకే మేడం, సబ్జెక్ట్ చాలా బాగుంది. ఇది బాగా స్టడీ చేయాలి, స్టడీ చేస్తే అర్థమవుతుంది. ప్రయోగాలు చేస్తుంటే తెలుస్తూ ఉంటది, ఇది మనం చదివిన ఈ టాపిక్ ఎంత వరకు మనం, అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక పుస్తకం రాశారు అంటే దాని మీద వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తేనే కదా రాస్తారు. అవునవును.
చెయ్యందే రాయరు కదా ఒక పుస్తకం. అందుట్లో ఇమ్మోర్టల్ టాక్స్ అనేది చాలా ఫేమస్ అయింది. చాలా ఫేమస్ అయిన అవును కెనడాలో. మేడం.